మూసీ ప్రాంత పర్యటనకు రెడీ అయ్యారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తర్వాత మూసీ పరివాహక ప్రాంత రైతులతో కలిసి పాదయాత్ర చేయనున్నారు. మూసీ నది వెంట భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శించనున్నారు. అనంతరం మూసీ పరివాహక ప్రాంత రైతులతో సమావేశమవుతారు. మూసీ మురికి కూపంతో ఇబ్బంది పడుతున్న రైతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. మరోవైపు సీఎం మూసీ యాత్రలో నిరసనకు రెడీ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో చర్చిద్దాం. మనతో డిబేట్లో పాల్గొంటున్నారు కాంబోజు వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ నుండి, అలాగే కపిలవాయి దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ నుండి, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నుండి. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. రైట్, వెంకటేశ్వర్లు గారు మీరు చెప్పండి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బర్త్డే, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్రను ఎలా చూడాలి? ఓకే, ఇప్పుడు ఓకేనా అండి? దిలీప్ కుమార్ గారు ఓకేనా? మీరు మ్యూట్లోకి వెళ్ళారు, అన్మ్యూట్ చేయండి దిలీప్ కుమార్ గారు. ఓకే అండి, ఇప్పుడు ఓకేనా? ఓకే, వెంకటేశ్వర్లు గారు చెప్పండి, రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్రను ఎలా చూడాలంటారు? గుడ్ ఈవినింగ్ జీ న్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఈరోజు ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి మూసీ రిజర్వ్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం గౌరవ రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నటువంటి అది శుభపరిణామమే. కాకపోతే ఏంటంటే మీరు మూటలు వెనకేసుకోవడం కోసం పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటిది ఉంది. రేవంత్ రెడ్డి గారికి అలా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సూటిగా కొన్ని క్వశ్చన్స్ వేయదలుచుకున్నాను. 160 కిలోమీటర్ల మూసీ పరివాహక ప్రాంతంలో 58 కిలోమీటర్లు హైదరాబాద్ నడిబొడ్డున ఉంటే ఇక్కడ మీరు నందనవనం ప్రాజెక్టును వదిలేసి, ఇక్కడ ఉన్నటువంటి చాదర్ఘాట్ను వదిలేసి, గౌడెల్లిని వదిలేసి, మొత్తం ఉన్నటువంటి ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో దాన్ని వదిలేసి మీరు ఇక్కడ మార్కింగ్లు చేసి బుల్డోజర్లు పెట్టి మీరు పోయి అక్కడ ధర్మారెడ్డిపల్లిలో భీమలింగం దగ్గర శివాలయం దగ్గర మీరు పాదయాత్ర చేయడంలో ఆంతర్యం ఏమిటి? ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళకున్నటువంటి కంపు యొక్క పరిస్థితులు, వాళ్ళకున్నటువంటి పరిస్థితులను, మీరు వాళ్ళకున్నటువంటి హక్కులను కాలరాసి మీరు అక్కడ పాదయాత్ర చేయడంలో ఆంతర్యం ఏమిటి? మీరు మూసీ గురించి చేసినటువంటి పాదయాత్రలో క్లారిటీ లేదు. ఎందుకంటే మీరు 1,50,000 కోట్లు బడ్జెట్ లో లేకుండా, బడ్జెట్ లో పెట్టింది 1000 కోట్లు, బడ్జెట్ లో లేకుండా పీపీ అంటాను, పబ్లిక్ ప్రజెంటేషన్ లో చేస్తున్న దాంట్లో మీకు అక్కడ చేసే అధికారం లేదు. మీరు ఇచ్చిన హామీలు ఫస్ట్ నెరవేర్చండి. మూసీ యొక్క సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ పార్టీ మూసీ సుందరీకరణ గురించి 16,000 కోట్లు కేటాయించింది, 33 ఎస్టీపీలు కట్టింది, 330 కట్టింది, 330 కోట్లు ఖర్చు చేసి 33 ఎస్టీపీలు కట్టింది. దాని తర్వాత ఈ మూసీ మీద ఉన్నటువంటి 54 నాలాల యొక్క వాటర్ ఎటు సైడ్ వెళ్తుంది? మీరు అంటున్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వాటర్ రావడానికి ఆస్కారం లేదు, పైనుండి రావడానికి. మీరు గౌరవ కేసీఆర్ గారు ముందు చూపుతో గోదావరి నీళ్ళు హైదరాబాద్కు రావాలన్న ఉద్దేశంతో కాళేశ్వరం నుండి, మల్లన్న సాగర్ నుండి, ఇటు షామీర్పేట నుండి పటాన్చెరు వైపుగా ఇటు తీసుకొచ్చి మూసీలో పాలించాలనేది ఆయన ముఖ్య లక్ష్యం. కానీ మీరు ఈరోజు చేస్తున్నది ఏంటంటే 141 కోట్లు ఇప్పుడు యాజ్ అండ్ టుడే 8వ తారీఖు నవంబర్ వరకు పైసలు వృధా అయినాయి. ప్రజా సంక్షేమం కోసం పెట్టాల్సిన ప్రజలు వాళ్ళు కష్ట సుఖాలతో కట్టుకున్నటువంటి హక్కుల కోసం ఇచ్చినటువంటి డబ్బులు ఈరోజు వృధా అవుతున్నాయి. నేను ఏమంటున్నానంటే 141 కోట్లు మీరు డిపిఆర్ మీరు 18 నెలల టైం ఇచ్చారు, 5 కంపెనీలకు ఇచ్చారు. డిపిఆర్ ఇంతవరకు రాలేదు. డిపిఆర్ఏ ఒక 18 నెలలు పెడితే మీరు మూసీ సుందరీకరణకు ఎన్ని రోజులు టైం పడుతుంది? కాబట్టి దాని మీద క్లారిటీ లేదు గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ. దయచేసి నేను ఏమంటున్నానంటే సుందరీకరణ గురించి డిపిఆర్ ముందు బయట పెట్టండి. 140 కోట్లు ఇప్పుడు వృధా అయింది. మీరు డయాగ్రామ్లు వేశారు, ఏఐ చూపించారు, మీరు సిఓలకు పంపించారు కొరియాకు. ఏం క్లారిటీ ఉంది? అఖిలపక్షం పెట్టట్లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నాంటే సబర్మతి చేశారు, సబర్మతి 13,000 కోట్లతో చేశారు. మీరు 25,000 కోట్లతో అయ్యే ఖర్చును మీరు 1,50,000 కోట్లకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రజాధనం వృధా చేయకండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారు మళ్లీ ఆలోచన చేసి మూసీ మీద అఖిలపక్షం పెట్టి మీరు సుందరీకరణ గురించి ఆలోచన చేయండి. మీ పాదయాత్రలతోని, మీ జుమ్మిక్కులతోని ప్రజలు మేల్కొన్నారు. ఎందుకంటే ఇవాళ మూసీ మీద చాలా తీవ్ర ప్రభావం పడుతుంది హైదరాబాద్ ప్రజలకు. మూసీ డిపిఆర్ లో క్లియర్ గా టీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వము క్లారిటీ డిపిఆర్ ఇచ్చింది. అటువైపు ఇటువైపు 100 ఫీట్స్ రోడ్డు వేయాలి, 14 ఫ్లైఓవర్లు వేయాలి,
సపరేట్ ఒక కాలువ తీసి మూసిని సుందరీకరణ చేస్తూ ఈ వాటర్ను పంపేయడం కోసం స్పెషల్ డిజైన్ చేసింది. మీరు ఆ డిజైన్ తీసుకోండి. మీ దగ్గర డిజైన్ లేదు, ఒకవేళ ఆ డిజైన్ ఏమైనా తప్పుగా ఉంటే ఆ డిజైన్ మార్చండి. కానీ మీ సొంత నిర్ణయాలతోని ఇక్కడి నుంచి మూటలు ఢిల్లీకి పంపించడం కోసం ఏదో కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు కదా, మేము మూసి డెవలప్మెంట్ చేస్తా అంటే మూసి ఉత్పాదక రంగమా? మూసి ఉత్పాదక రంగం కాదు, దానికి ప్రజలకు మేలు చేయది. మీరు అక్కడ థీమ్ పార్కులు పెడతారా, పడవలు పెడతారా, ఏం పెడతారో క్లారిటీ లేదు. మీరు దయచేసి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ మీద ఉంది. మీరు అఖిలపక్షం పెట్టండి, బీజేపీ ఎంఐఎం పార్టీలను పిలవండి, అసెంబ్లీ పెట్టండి. మీరు ఒంటెద్దు పోతే తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. దయచేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, దాన్ని వాళ్ళు శిరస వహించాలి. రైట్. దిలీప్ కుమార్ గారు మీరేమంటారు? మూసీ పరివాహక ప్రాంత రైతులను సీఎం కలవడంలో ఆంతర్యం ఏమంటారు? మూసీ పరివాహక ప్రాంత రైతులను సీఎం కలవడంలో ఆంతర్యం ఏమంటారు? ఒకటి, మూసీ అన్నది ఈ దాదాపు 6 జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన పంట భూములను కలుషితం చేస్తుందన్నది మనం కొత్తగా కనుక్కున్న విషయం కాదు. చాలా ఏళ్ల నుంచి కూడా అందరు కూడా దీని గురించి చెప్తా ఉన్నారు, రిప్రజెంటేషన్స్ ఇస్తా ఉన్నారు. ఇటీవల శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఈ 6 జిల్లాల ప్రజలు కూడా ఏకమై దీన్ని ఎదుర్కోవాలి, విపక్షాలు అనవసరంగా ఆగం చేస్తున్నాయి. ఈ రోజు మూసిని ప్రక్షాళన చేయడం వల్ల ఈ 6 జిల్లాలకు లాభం జరుగుతుందని చెప్పాడు. అది అవునో కాదు ప్రజాప్రతినిధులు వెరిఫై చేసుకుని చెప్పాలి. మనం అది ఫ్యాక్ట్, అది నాకు కూడా తెలుస్తుంది. నేను ఆ జిల్లా నుంచి 2 times గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నా. ఈ కాలుష్యాన్ని తగ్గించాలంటే దీన్ని మనం కాస్త పునర్జీవనం చేయాలి అంటే గతంలో వారే చెప్పినట్టు ఇది ఐడెంటిఫై చేసి 16,000 కోట్ల రూపాయలు కేటాయించి చాదర్గట్ నుంచి మీరు కొత్తగా ఏర్పడినటువంటి ఇటుపక్కగా నాగోల్ వైపు ఏర్పడేటువంటి శిల్పారం దాకా 2 పక్కల మీరు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసి, సుందరీకరణ చేసి, బ్యూటిఫికేషన్ తో పార్కులు ఏర్పాటు చేసి, వి అప్రిషియేట్. మరి అది మీ ఆలోచనే కదా, దాని కొనసాగింపుగా అది సరిపోదు. మీరు అన్నట్టు 32 STPలు పెట్టారు, మరి ఏదో 16,000 కోట్లు పెట్టారు, 300 కోట్లు ఖర్చు పెట్టి ఇంకేదో చేశారు అని మీరే చెప్తున్నారు. సో ఇది మా కొత్తగా వచ్చిన ఆలోచన కాదు, మీరు చేస్తున్న ప్రాజెక్టుకి కొనసాగింపు మాత్రమే. ఈ కొనసాగింపులో భాగంగా DPR వస్తే మీకు అర్థమైంది మీరు అనుకున్నది ఏంటి, మేము అంతకంటే అదనంగా ఏం ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తున్నామని. నాకు తెలిసి ఇందులో అంటే నాకు కూడా DPR లేదు కాబట్టి క్లారిటీ లేదు. ఆ DPR వచ్చిన తర్వాత మన అందరికీ అర్థం అవుతుంది. మోస్ట్లీ PPP మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్. సో దాంట్లో పెద్దగా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉంటుందని అనుకోను. అదొక ఆస్పెక్ట్. తర్వాత ఇందులో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ అంతా కూడా ఎవరైతే నిర్వాసితులు అవుతారో, డిస్ప్లేస్మెంట్ అవుతారో వాళ్ళకి కాంపెన్సేషన్ కోసం పోతుంది. 50% నాకు తెలిసి 40% డిస్ప్లేస్మెంట్ పోతుంది. డిస్ప్లేస్మెంట్ వాళ్ళకి రిహాబిలిటేషన్ కోసం కాంపెన్సేషన్ కింద పోతుంది. అది తప్పని మీరు అనలేదు కదా. ఒకవేళ వాళ్ళు ఏంటంటే పొలిటికల్లీ సెన్సిటివ్ అని ఓట్లు పోతాయనే ఉద్దేశంతో అది అవసరమైనా సరే దాన్ని ముట్టుకోకుండా ఎక్కడెక్కడే అది నది పోతుందో అంతవరకే ఉన్న కాడికి చేసుకుంటూ పోయారు తప్ప దాని బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటో దాన్ని స్టడీ చేయలేదు, ఉన్నా సరే దాన్ని జోలికి పోలేదు. అట్లా కాకుండా మేము దీన్ని ఒక సమగ్ర ప్రణాళికగా పర్మనెంట్ గా మూసిని కాస్త వైడెన్ చేసి డిపెండ్ చేసి దాన్ని అందరికి అవసరాలు తీర్చే విధంగా తీర్చిద్దాం అనే ఆలోచనతో ఈ రోజు ఎవరైతే డిస్ప్లేస్ అవుతారో వాళ్ళ కాంపెన్సేషన్ అందులో ప్రొవైడ్ చేశారు. ప్రొవైడ్ చేసినప్పుడు సహజంగా కూడా దీంతో ఉన్నట్టు 40% టువర్డ్స్ దేర్ కాంపెన్సేషన్ పోతుంది. ఇక మనందరికీ తెలుసు, జాగా తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా, వైడనింగ్లో ఎవరికైనా భూములు పోయినా ఇవాళ రేపున్నటువంటి గైడ్ లైన్స్ లో 1:4 ఇస్తే తప్పది సాధ్యపడదు. సో ఆ రకమైనటువంటి కాస్ట్ ఎస్కలేషన్ ఇందులో ఉన్నమాట వాస్తవం. అంతేగాని ఇది వద్దు అని మీరు అనగల మీరే మొదలు పెట్టారు కదా. 16,000 కోట్లు ఒక సింగిల్ ఇయర్ లో మీరు ప్రొవైడ్ చేస్తే మరి 5 ఏళ్లకు ఎంత అవుతుంది? 80,000 కోట్లు మాకు అదే అవుతుంది. మీ లెక్కలు అండ్ రిమైనింగ్ అమౌంట్ నేను చెప్తూనే ఉన్నాను టువర్డ్స్ కాంపెన్సేషన్ పోతుంది వీళ్ళందరికీ. కాబట్టి వీళ్ళని తప్పట్లేదు. సీఎం ఇక్కడ నడుస్తాడో అక్కడ నడుస్తాడో, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అక్కడ రైతులకు ఎదుర్కొన్న కష్టాలు పరిశీలించడానికి పోతాడు. రేపు మాపు ఇక్కడికి కూడా వస్తాడు. తప్పేముందంట ఆయన పోవడంలో తప్పేం లేదు కదా. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడికి సీఎం పోవచ్చు. సో ఖచ్చితంగా అక్కడ తర్వాత ఇక్కడ కూడా ఇది యాక్చువల్గా DPR తయారైన తర్వాతనో లేదా కాస్త ముందు పోయి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్ స్టడీ చేస్తారు. అధికారులు ఆల్రెడీ పోయారు, మార్కింగ్ ఇచ్చారు, పెద్ద గొడవ అయింది. విపక్షాలు దాన్ని ఒక అస్త్రంగా వాడుకున్నాయి. మేము చాలాసార్లు క్లారిటీ ఇచ్చాం, సామాన్యుడి జోలికి ఇప్పుడే పోము అన్లెస్ విపే కాంపెన్సేషన్. ఆయన సామాన్లు షిఫ్ట్ చేసుకోవడానికి అవసరమయ్యే ఖర్చులు కూడా మేము ఇస్తామని సీఎంఏ చెప్పాడు సాక్షాత్. కొందరికి ఆల్రెడీ 100 మందికి కీసే ఇచ్చారు డబుల్ బెడ్రూమ్. కానీ వాళ్ళు 20 పూజలు పురస్కారాలు గృహప్రవేశాలు చేసుకుని మళ్ళీ ధర్నాలో కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు అంటే ఇంకా ఏమైనా అదనంగా కాంపెన్సేషన్ వస్తుందేమో, ఇది మాకు సరిపోయే ఉద్దేశం. తప్పేం లేదు. అట్లాంటి వాళ్ళు ఆలోచిస్తే ఒక గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కాంపెన్సేషన్ సరిగ్గా ఉందా లేదా అని చూసి మిగిలిన అవసరం ఉంటే ఇస్తారు. సో ఇదంతా ఒక ప్రక్రియ. ఇప్పుడు
ఆల్రెడీ మీరు చెప్పలేదు, మీ మేనిఫెస్టో లేదు, మీరు ఎందుకు మొదలు పెట్టారు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటే తప్పు. అట్లా బీఆర్ఎస్ కాలుష్యం గురించి కూడా చెప్పలేదు, మిషన్ వైద్యులు చెప్పలేదు, మిషన్ కాకతీయ చెప్పలేదు, ఎన్నో స్కీములు వాళ్ళవి నాకు తెలిసి మేనిఫెస్టోలో పెట్టకుండా చేయడం తప్పంటారా సార్? నేనేమంటానంటే తప్పనట్లేదు, మీరు ఏం చెప్పలేదన్నారు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదంటున్నా. ప్రజలకు ఉపయోగపడే పనులు మేనిఫెస్టోలో ఉండాల్సిన అవసరం లేదు. మేనిఫెస్టోలో పెట్టినవి చేయాల్సిన ఖచ్చితమైన బాధ్యత కూడా ఉంటుంది రాజకీయ పార్టీలు. అది కాకుండా అదనంగా ఏమైనా చేస్తే మీరు చాలా చేశారు అదనంగా అంటున్నాను. మీరే చెప్పుకుంటారు, ఇది చేసాం అది చేసాం, మేము మేనిఫెస్టో కూడా చెప్పలేదు, చెప్పకుండా చేసాం, తప్పే లేదంటాను. ఇట్స్ గుడ్, అప్రిషియబుల్. అదే పద్ధతిలో అదే స్పిరిట్ తో మీరు హైడ్రాను అదేవిధంగా మూసి కూడా ఎందుకు తీసుకోరు అంటున్నా. ఇది మేనిఫెస్టోలో చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు ఉపయోగపడితే సంతోషమే కదా. హైడ్రా గురించి కూడా క్లారిటీ ఇచ్చారు కదా, సామాన్యుడి జోలికి మేము పోతే కాంపెన్సేషన్ ఇస్తామన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంత కన్ఫ్యూజన్ ఇనిషియల్ గా రైతుల లోపల ప్రజల లోపల క్రియేట్ చేసిన మాట వాస్తవమే. ఎందుకంటే ముందుగా డిపిఆర్ ఇవ్వకుండా, ముందుగా ఆబ్జెక్టివ్స్ చెప్పకుండా మనం కార్యాచరణ మొదలు పెడితే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ ని సఫిషియెంట్ గా విపక్షాలు వాడుకునే మన దాడులు కూడా వేసి తర్వాత సీఎం రియాక్ట్ అయ్యి హైడ్రా గురించి క్లారిటీ ఇచ్చారు, మూసీ గురించి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి పెద్ద ఎందుకు కంగారు పడే అవసరం లేదు. ఈ రెండు కూడా అవసరమే అని అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, అన్ని కూడా స్వాగతించాయి. ఓన్లీ సామాన్యుని లేదా అల్ప ఆదాయ వర్గాలను టచ్ చేయకూడదని నెవర్ డూ. జరిగితే దానికి సఫిషియెంట్ కాంపెన్సేషన్ అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇచ్చిన తర్వాతే మన ఈ ప్రాజెక్ట్స్ ముందుకు పోతాయి తప్ప అట్లా కాకుండా సామాన్యులు ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితులు లేదు, సీఎం లేదు. రైట్, చెప్పండి వెంకటేశ్వర గారు. అంటే సారు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో దిలీప్ కుమార్ సారు, నేను ఏమంటున్నానంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ప్రపంచ బ్యాంక్ తో తీసుకొస్తాం, కార్పొరేషన్ల ద్వారా తీసుకొస్తాం ఫండ్స్ అని చెప్పారు. ఇప్పుడేమో అన్ఎక్స్పెక్టెడ్లీ PPP మీద తీసుకొస్తున్నారు. డిపిఆర్ ఏమో 5 సంవత్సరాలకు ఇచ్చారు, 18 నెలలు టైం పడుతున్నారు. అంటే సగం పీరియడ్, అంటే 5 years పీరియడ్ లో సగం పీరియడ్ మీరు డిపిఆర్కే పోతే మరి లాంగ్ ప్రాసెస్ లో ఎట్లా ఇట్ ఈస్ పాసిబుల్ సార్? ఎందుకంటే ప్రజలు ఇక్కడ దాదాపుగా 6 లక్షల నుంచి 7 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్కూల్లో ఇబ్బంది ఉంది, ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంది. దీని మీద క్లారిటీగా తప్పలేదని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అబ్సల్యూట్లీ రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన 420 స్కీములు పక్కన పెట్టేసి 6 గ్యారెంటీలు పక్కన పెట్టేసి విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ లో మీరు చేయడానికి ఎట్లా ఇట్ ఈస్ పాసిబుల్ సార్? రైట్ రైట్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ఈ రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్రను మీరు ఎలా చూస్తారు, మీరేమంటారు? నమస్కారం అండి, మీకును మా ప్యానెల్ మెంబర్స్ కి, వీక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదిన శుభ సందర్భాన్ని వారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు. వారి ఆరోగ్యం బాగుండాలి, వారి ఆలోచన ఇంకా మెరుగు కావాలి. సో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకందరూ కూడా ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా బాగా జరగాలని కోరుకుంటూ, ఇక మూసి పునరుజ్జీవ కార్యక్రమం గురించి పాదయాత్ర చేయడమో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తానంగా ఎవరు అడ్డొచ్చినా ఆగేది లేదు, వారు అనుకునే చేస్తున్నారు, చేయని. కానీ పాదయాత్ర ఏం కోరుకుంటున్నారు? పాదయాత్ర ద్వారా ఎక్కడ చేస్తా ఉన్నారు? సమస్యలు ఉన్న చోట విజిట్ చేయడం వల్ల అర్థమైతే ఆ సమస్యకు పరిష్కారం ఏం చేయాలి అని కొద్దిగా మానవీయపురంలో కొన్ని విషయాలు దృష్టికి వస్తాయి. వాటిని అడ్డం చేయడానికి ఆలోచనలు వస్తాయి. పాదయాత్ర ఎందుకు చేయలేదండి మీరు? హైదరాబాద్ ఆ తనాదాలు అన్ని కూడా ఆ ప్రజలంతా రోడ్ల మీద వస్తాయి. రైట్, వెంకటేశ్వర గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ గారు చెప్పండి. సో ఈ పాదయాత్ర అటువంటి సందర్భంలో చేసి ఉంటే ఆ ప్రజలకు కొండంత ధైర్యం ఉంటుండే. ముఖ్యమంత్రి గారు వచ్చినారు, మా కష్టాలు విన్నారు, మా రోదన విన్నారు, అర్థనాదాలు చూసినారు అని కొద్దో గొప్ప వాళ్ళకు కూడా న్యాయం జరిగే అవకాశం. ఇప్పుడు హైడ్రా ఆగిపోయాయి, వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చినారు, వాళ్ళ యొక్క బతుకులు రోడ్డు మీద పడ్డాయి, వాళ్ళు ఏం పని చేయాలని అర్థం కాదు. మధ్యలో హైకోర్టు వారికి మొట్టికాయలు వేయడం వల్ల మళ్ళా ఈ రకంగా తొందరపాటు నిర్ణయాలతో ఏదో తొందర పనిచేసి నేను హైలైట్ కావాలి, రాష్ట్రంలో నేను నా యొక్క ఫలితాన్ని చూపించాలని చెప్పేసి తొందరపాటు తీసుకున్న నిర్ణయాల కారణంగా అటు ప్రజల వ్యతిరేకత, రెండవది కోర్టు ద్వారా మొట్టికాయలు, కోర్టు ఆపడం, ఇవన్నీ కూడా మళ్ళా రియలైజ్ అయ్యి ఆగడమా, ఎందుకు నేర్చాలో స్పీడ్ ఆపండి అని చెప్పేసి వారి మధ్యనే సూచనలు ఇచ్చుకునే పరిస్థితి. ఇది
ఎంత మూసి కోసం మీరు ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా సర్కార్ బడ్జెట్ ద్వారా పీపీపీ మాట ద్వారా చేయాలనుకున్నా కానీ అదైనా కానీ ఆ భారం అంతా కూడా ఆ కంపెనీ చాలా జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టారు. మళ్ళీ ప్రజలు నిర్దిస్తారు కదా. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేసేటువంటి ప్రాజెక్ట్. సో ఇది అల్టిమేట్ గా ప్రజల మీద భారం పడుతుంది. దానికి ఎంత మేరకు హౌ బెస్ట్ మినిమల్ గా చేసి ఆ యొక్క ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయాలో ఆలోచించాలి తప్ప ఎంత ఎక్కువైతే అంత లాభం. గతంలో కేసీఆర్ గారి సర్కార్ లో 39,000 కోట్ల రూపాయల యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్ హ్యాస్ గాన్ అప్ టు 1,20,000 బియాండ్ దట్ కూడా పోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆల్రెడీ 90,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ పేమెంట్స్ కూడా జరిగినాయి. సో ఆ రకంగా ఎస్కలేట్ చేయడం వల్ల ప్రజల మీద ఆ ఖర్చంతగా భారం పడుతుంది కదా. మేము మూసి సుందరీకరణకు మేము వ్యతిరేకించట్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి 16,000 20,000 కుటుంబాల గురించి ఆలోచించాలి. డిస్ప్లేస్మెంట్ కన్నా ముందే వారి యొక్క ఆల్టర్నేటివ్ ట్రిబులార్ లాగా ఆ యొక్క రిహాబిలిటేషన్ గురించి ఆలోచించాలి, రీసెటిల్మెంట్ గురించి ఆలోచించాలి, కాంపెన్సేషన్ గురించి ఆలోచించాలి. ఇవన్నీ కూడా 12 సంవత్సరాల కాలం పాటు ఏదైనా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నటువంటి కుటుంబాల గురించి ఎక్కడైనా ప్రాజెక్ట్ తీసుకొస్తే వారికి ఆల్టర్నేటివ్ అగ్రిమెంట్ చేసి వాళ్ళకు రిహాబిలిటేట్ చేయాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలని చట్టం. ఇది ప్రభుత్వ భూమి అయినా ఇవన్నీ కూడా చేయడానికి చాలా డబ్బు కావాలి. డెఫినెట్ గా సర్కార్ దగ్గర ఆర్థిక పరిస్థితి లేదు. బాగా మీరు పేమెంట్స్ కే శాలరీస్ కే ఇవ్వని డబ్బులు లేవు. ఆ లోన్ తీసుకున్న లోన్లకే వడ్డీలు కట్టే పరిస్థితి లేదు. అనేక పెండింగ్ బిల్స్ ఉన్నాయి. విద్యాశాఖకు ట్యూషన్ ఫీజులు, లేకుంటే హెల్త్ డిపార్ట్మెంట్ కు కాంట్రాక్టర్లకు ఆల్రెడీ అనేక మంది కాంట్రాక్టర్లు మధ్యలో మానేసినటువంటి ఒక సందర్భాన్ని నిన్న మన పేపర్లు ఇష్టం. అనేక మంది సర్పంచ్లు మొత్తుకుంటారు. ఆ మాట స్వయాన మంత్రి గారే చెప్పినారు. మీ సర్పంచుల యొక్క బకాయిలు మొత్తం కూడా మేము ఇస్తాం. గత టీఆర్ఎస్ సర్కార్ మొత్తం మిమ్మల్ని నట్టేట ముంచిది, ఆ ముంపు మేము రికవర్ చేస్తాం, మీకు ఇస్తామని చెప్పి. అంటే ఏంది, ఎన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి. దాని లెక్క ప్రకారం సుమారు 30-40 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. కంపెనీలకు కావచ్చు, ట్యూషన్ ఫీజు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు. ఈ రకంగా ఇది ఒక గురుతరమైన బాధ్యతను పక్కన పెట్టేసి ఎవరికేమి ఇచ్చేది ఉండే చూద్దాంలే, మనం ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చేది ఉన్నది అడగనికి అవస్థ. అంటే మాట్లాడేటప్పుడే మా ఎదురుబదులు పడితే ఆ యొక్క జాబ్ ఉంటది, కానీ కలిసేదే లేనప్పుడు, అపాయింట్మెంట్ ఇచ్చేది లేనప్పుడు పేపర్లు అయితే ముట్టుకుంటే ఏమున్నదని అనుకుంటే మాత్రం చాలా తప్పది. బాధ్యతాయుతమైన సర్కార్ అనిపించజాలదు. కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా ఏ సర్కార్ అయినా, ఏ కుటుంబం అయినా, ఏ వ్యాపారం అయినా నడవదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గాని, ముఖ్యమంత్రి గాని సీరియస్ గా తీసుకోవాలి, ఆలోచించి ముందుకు సాగాలని కోరుతుంది తప్ప ఇంకేం. రైట్ శ్రీనివాస్ గారు. దిలీప్ కుమార్ గారు చెప్పండి, హైదరాబాదితుల దగ్గరకు వెళ్ళని రేవంత్ రెడ్డి సీఎం అక్కడ పాదయాత్ర చేయలేదు, మరి ఇక్కడ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు? హైదరాబాదితుల దగ్గర ఎందుకు పాదయాత్ర చేయలేదు అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ కూడా 18 నెలలు ప్రాజెక్టు రూపకల్పనకే పడితే ఎప్పుడు పూర్తవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? నిజం కూడా డిపిఆర్ కు అంత 18 months టైం ఇచ్చారని తెలియదు నాకు. ఇట్స్ నాట్, ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ కరెక్ట్. డిపిఆర్ రూపొందించడానికి 2-3 నెలల కంటే ఎక్కువ సమయం పట్టదు. మరి సబ్జెక్ట్ టు కరెక్షన్ చూడాలి మిత్రులు, అది అంత సమయం డిపిఆర్ పడుతుంది. ఏ డిపిఆర్ కూడా పట్టదు. అది ఒకసారి వెరిఫై చేసుకోవాలి నేను. బట్ ఏది ఏమైనా డిపిఆర్ అనేది ముందుకు వస్తే తప్ప ఇది ఏ విధంగా అప్పటిదాకా ఈ ప్రొసీడ్ అవుతారని కూడా నేను అనుకోను. క్లారిటీ అనేది ఉండాలి. తర్వాత అసెంబ్లీ గురించి వారు మాట్లాడారు. అసెంబ్లీ అతి త్వరలో సమన్ అవుతుంది. ఆ అసెంబ్లీలో ఖచ్చితంగా హైడ్రా గురించి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మూసీ సుందరీకరణ గురించి కానీ, ప్రక్షాళన గురించి కానీ, పునర్జీవనం గురించి కానీ డిస్కషన్ వస్తుంది. అది పక్షాలకు అవకాశం ఉంటుంది మాట్లాడడానికి. మోడిఫికేషన్స్ కూడా అధికారం ఉంటుంది ఫైనల్ అయ్యే లోపల. ఆయన అన్నట్టు ఫైనాన్షియల్ బర్డెన్ స్టేట్ మీద ఉన్నది. అంజాబ్ శ్రీనివాస్ గారు అన్నట్టు డెఫినెట్లీ సీరియస్ ఫైనాన్షియల్ కరెన్సీ అన్నమాట వాస్తవం. అట్లాంటి కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేస్తారంటే కాంటెంప్లేట్ చేయడంలో తప్పులేదు కదా. కాంటెంప్లేట్ చేస్తాం, అందులో పీపీపీ మోడల్ కు రూపాయి పెట్టుబడి కూడా అవసరం లేదు. ఇది ఒకటి ఆస్పెక్ట్. అట్లా కాకుండా హైడ్రాకి సంబంధించి దానికి ఏం పెట్టుబడి లేవు. ఓన్లీ గతంలో జరిగిన తప్పులను
దాని ఏ విధంగా జరిగాయో అక్రమ కట్టడాలను తొలగించడమే తప్ప దాని మీద ఉన్నటువంటి పెట్టుబడి ఏం లేదు. ఇట్లాంటి స్కీమ్స్ లో అంటే హైదరాబాదీతులకు పెట్టుబడి లేదు అంటే హైదరాబాదీతులు ఇల్లు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం చేసే యోచనలో ఏం లేదా? డెఫినెట్లీ అది సాధారణ వ్యక్తులైతే, చిన్న చిన్న వాళ్ళైతే అది ఆ అపార్ట్మెంట్స్ లో అట్లాంటి వాళ్ళు కాంపెన్సేషన్ ప్రొవిజన్ ఉంటుందని సీఎంఏ చెప్పాడు. నేను చెప్పడం హైదరాబాదీతులు వేరు, హైదరాబాద్యులు వేరు కదా. నేనేంటంటే హైదరాబాద్యులేమో ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు పర్మిషన్ అక్రమంగా ఇచ్చి డబ్బులు అనుకున్న మీద చర్యలు వేరు. ఈ రోజు ఎవరైతే డిస్ప్లేస్ అవుతారో వాళ్ళకి వచ్చే కాంపెన్సేషన్ వేరు. అంత హెవీగా ఉంటుంది అని అనుకోను. ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది, ఇస్తామని కూడా సీఎం చెప్పాడు. ఒకవేళ అది కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది, ఏమైనా అట్లాంటి కట్టాలు కూలగొట్టాల్సి వస్తే సామాన్యులు లోన్ తీసుకొని కష్టపడితే సంపాదించుకొని కట్టుకున్న ఇళ్ళని కూడా ప్రాపర్టీస్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి ఖచ్చితంగా ఆ ప్రయోజనం ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే అంత ఎక్స్టెంట్ బర్డెన్ డెఫినెట్ గా ఎక్స్చెకర్ మీద ఉంటుంది. దానికి బాధ్యత మేమే వహిస్తాం, ఎవరు వహించాల్సిన అవసరం లేదు. కానీ అంత హ్యూజ్ గా ప్రాజెక్టు 1,50,000 కోట్ల 150 lakh crores ఉంటుంది కదా, ఇట్ విల్ లిమిటెడ్, చాలా వేరే మినిమం ఉంటుంది. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది కాదన్నది మీకు డెఫినెట్ గా అసెంబ్లీలో చర్చకు వస్తుంది, వీళ్ళందరూ సూచనలు కూడా చేస్తారు. దాని ప్రకారంగా మాడిఫికేషన్స్ కూడా ఖచ్చితంగా ఈ 2 స్కీమ్స్ లో ఉంటాయి. హైడ్రా కావచ్చు, లేకపోతే మూసీ సంబంధించిన సుందరీకరణ కావచ్చు. అయితే మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ ఇండస్ట్రీ శ్రీనివాస్ గారు అన్నట్టు, ఇంతకుముందు మిత్రుడు కూడా అన్నట్టుగా ఈ స్కీమ్స్ ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో అందులో 3 మంచి మేము కంప్లీట్ చేయలేకపోయినా మిగిలిన 3 కూడా లోకల్ బాడీస్ లోపల మాకు 2-3 months అయితే మనకు కులగణన, జనగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించిన ఇంప్లిమెంటేషన్ పడుతుంది. ఈ 3-4 months లో మేము వేస్ అండ్ మీన్స్ సర్దుకొని ఇతర లోన్స్ కూడా మొబిలైజ్ చేసుకొని, అంటే ఇద్దరు గతంలో 12% లోన్ అయితే ఇప్పుడు మేము 2% లోన్కే చూస్తున్నాం. ఆ విధంగా ఎక్కడైతే వరల్డ్ బ్యాంక్ కానీ జపనీస్ ఎయిడ్ కానీ ఉంటాయో చూసుకొని ఆ టైప్ ఆఫ్ లోన్స్ సమీకరించే ప్రయత్నంలో ఉన్నాం. మాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే విదిన్ 1 month విల్ బి ఏబుల్ టు గెట్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రిలీఫ్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే జపనీస్ ఎయిడ్ కావచ్చు, ఇట్లాంటివి. సో దీని ద్వారా మిగిలిన హామీలు కూడా ఇంప్లిమెంట్ చేసే ఆలోచన చేయమనుకోండి. పొలిటికల్ గా మేము నష్టపోతాం, వీళ్ళు కాదు కదా. వాళ్ళకు పాయింట్ అవుట్ చేయడానికి డెఫినెట్లీ వాళ్ళకి హక్కు ఉంది, నేను కాదనట్లేదు. బట్ దానికి అల్టిమేట్ గా నష్టపోయేది మేమే. పొలిటికల్ గా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తే ప్రజలు డెఫినెట్ గా మా మీద ఇదేంటని నిరసన వ్యక్తం చేస్తారు. కాబట్టి ఆ ఆలోచన మాకుంది, ఆ అవగాహన కూడా మాకుంది. కాబట్టి విదిన్ 3-4 months రిమైనింగ్ హామీలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతాయి, 100% అవుతాయి. సపోజ్ చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, డెఫినెట్ గా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అదర్వైజ్ ఈ కాంట్ గో టు పబ్లిక్ కదా. అల్టిమేట్లీ పొలిటికల్ గా లాస్ అవుతుంది. అరే పొలిటికల్ పార్టీ ఇవన్నీ మాకు కూడా తెలుసు. ఎందుకు సీఎం అక్కడ పాదయాత్ర చేస్తున్నాడు, ఎందుకు ఇక్కడ చేయడంటే అది మీరు నాట్ ఆస్కింగ్ కదా. అక్కడ సమస్యలు నేను చెప్పా, 7 ఏళ్ల నుంచి ఉన్నాయి అక్కడ. మూసీ సందర్భంగా కాలుష్యం అని సూర్యాపేట అయితే ఈ మధ్య కాలంలో డ్రింకింగ్ వాటర్ వచ్చింది, కానీ గతంలో శ్రీనివాస్ గారికి తెలుసు అది చాలా సఫర్ అయింది డ్రింకింగ్ వాటర్ కి. ఆ మూసీ నీళ్ళనే సప్లై చేసేవాడు. ఆ మూసీ నది మురికి నీళ్ళనే డ్రింకింగ్ వాటర్ కి సప్లై చేస్తే ఎన్నో ఏళ్ళు, దశాబ్ద కాలం పాటు మూసీ వాటర్ తాగలేక సఫర్ అయింది సూర్యాపేట. అట్లాంటి టౌన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఆయన పరిగెడ పోతున్నాడు. బర్త్డే సందర్భంగా మీతో పాటు నేను కూడా ఆయనకు విషెస్ చెప్తున్నాను, బర్త్డే విషెస్. మరి ఆయన చూడనివ్వండి, చూస్తే ఆ ప్రాంతం తర్వాత ఈ ప్రాంతానికి వస్తాడు. సీఎం అనేవాడు ఎక్కడ తిరిగితే ఏముంది, ఇంట్లో శ్రీనివాస్ గారు అన్నట్టుగా తిరిగితే మంచిదే. అడవుల సమస్యలు అర్థమవుతాయి, రైతుల సమస్యలు అర్థమవుతాయి, ఇమ్మీడియట్ గా చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉంటే పరిష్కరించాల్సిన అవి కూడా అవగాహనకు వస్తాయి. సో లెట్ హిమ్ గో. సో ఆ తర్వాత ఇక్కడికి వస్తాడు ఆయన. ఈ ప్రాంతంలో యాక్టివిటీ అనేది పెంచిన సందర్భంలో కానీ మళ్ళా ప్రారంభించిన సందర్భంలో కానీ ఈ ప్రాంతం కూడా వస్తాడు ఆయన. రిపీటెడ్ గా చెప్తున్నాడు, ఏ సామాన్యుడికి కానీ ఎవరికి కూడా నేను నష్టం చేయమని. కాబట్టి ఇలాంటి తెలియదు కదా, రీజనబుల్ టైం కూడా ఇవ్వాలి కదా మనం ప్రభుత్వానికి కానీ సీఎం కానీ. ఆల్మోస్ట్ 10-11 నెలల్లో 3-4 ఎలక్షన్స్ కి పోయినాయి. ఎఫెక్టివ్ పరిపాలన 6-7 నెలలే. ఈ 6-7 నెలల్లో ఎంత చేయాలో అంత చేయగలిగారు, మిగిలిన చేసే ప్రయత్నంలో ఉన్నారు, వెనుకకైతే పోలేదు కదా. రైట్. వెంకటేశ్వర్ గారు మీరు చెప్పండి, మరి మూసీ సుందరీకరణ అనేది కేసీఆర్ గారి ఆలోచన కూడా ఉంది అని అన్నారు. మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంటే అడ్డుకోవాలనుకుంటున్నారు? అంటే మేము అడ్డుకోవడం కోసం కాదు, ప్రజా సమస్యలు ఉన్నాయి దాంట్లో లేకుండా మీరు ముందు చూపు లేకుండా చేస్తున్నారు అనేది మా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. దాంట్లో మీకు క్లారిటీ లేదు, ముందు చూపు. నేను ఒక కపిల్ భాయ్ దిలీప్ కుమార్కి నేను ఒక 3-4 విషయాలు పంచుకోవాలి. ఎందుకంటే సార్ కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. నోయిడాలో 60 floorల నోయిడా బిల్డింగ్ ను కూలగొట్టారు.
ఇక్కడ మీరు హైడ్రా కూలగొడుతున్నప్పుడు ఇలా హైడ్రా మీద చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ బడ్జెట్ మీద దాదాపు ఈ 2 నెలల్లో 1162 కోట్లు బడ్జెట్ డెఫిసిట్ అయింది. దానికి ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా? అది మీరు అడగట్లేదు. తర్వాత లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కు 8600 కోట్లు డెఫిసిట్ ఉంది. మీరు మూసీని హైడ్రా ముందు పెట్టి గవర్నమెంట్ పర్యటన పక్కలకేస్తే ఇది మీరే ప్రజాపాలన అంటారు. ఇది ప్రజాపాలన, ప్రజా సంకటక పాలన. ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లోనే క్లారిటీ లేదు. నేను ఏమంటున్నానంటే హైడ్రా పేరు మీద, కులగరణ పేరు మీద, మూసీ పేరు మీద ఇదే జరుగుతుంది తప్ప మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? మీ బడ్జెట్ లో కేటాయింపులు ఎడిపోయినాయి. ఇప్పుడు కులగరణ అని చెప్తున్నారు. కులగరణలో 75 సీట్లు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేని క్వశ్చన్లు వేస్తున్నారు. ఇన్కమ్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి హక్కే లేదు. ఇంకొకటి ఏంటంటే సంచార జాతుల మీద, సేవా కులాల మీద, ఉత్పత్తి జాతుల మీద, ఇలా సేవా కులాలు ఉత్పత్తి జాతులు పక్కన పెడితే సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళు రోడ్ల మీద డేరాలు వేసుకుని ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళ మీద మీరు పాయింట్అవుట్ చేయలేదు కదా. ఆ పాయింట్అవుట్ చేసి వీళ్ళు డేరాలు వేసుకున్న వాళ్ళకి ఒక ఆప్షన్ పెట్టాలి కదా. మీ కాంగ్రెస్ పార్టీకి ముందు చూపు లేదనేది బీఆర్ఎస్ క్వశ్చన్. నేను ఏమంటున్నానంటే మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు, కానీ మీ దగ్గర ముందు చూపు లేదు. ముందు చూపు ఉంటే మీరు ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ పాదయాత్ర చేయాలి. కానీ ఇలా మీరు మూసీ ఇబ్బంది ఎక్కడుంది? హైదరాబాద్ సిటీలో ఉంది, 57 కిలోమీటర్ల. మీరు ఎక్కడ పాదయాత్ర చేస్తారు? ధర్మారెడ్డిపల్లిలో చేస్తున్నారు. ధర్మారెడ్డిపల్లిలో రైతులు ఇబ్బంది పడరు. ఎందుకు పడరు అంటే ఇక్కడ క్లీన్ అయిన తర్వాత వాటర్ అంతా మంచి శుద్ధ జలాలు కిందికి వెళ్ళిపోతాయి. మీరు ఇంకోటి, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అపోజిషన్ లో ఉన్న వాళ్ళే పాదయాత్రలు చేస్తారు తప్ప ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వాళ్ళు పాదయాత్ర చేయంగా నా 50 ఇయర్స్ సర్వీస్, దాదాపు 30 ఇయర్స్ మేము ఉద్యమాలు చూసినాం. చాలా ఉద్యమాలు చూసినాం, అంబేద్కర్ ఉద్యమాలు చూసినాం, తెలంగాణ ఉద్యమాలు చూసినాం. కానీ ఒక అపోజిషన్ లీడర్లు చేస్తారు. కానీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని పాదయాత్ర చేయడం నేను ఫస్ట్ టైం వింటున్నాను దిలీప్ సార్. ఇంకోటి ఏంటంటే హైడ్రా మీద అంటున్నారు. ఇలా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేది 3552 చెరువులు. 3552 చెరువులలో మీరు పాయింట్అవుట్ చేసిన 230. ఇలా బెంగళూరుకు వెళ్లి ఆనంద్ గారిని కలిసిన తర్వాత మీరు ఐదు చెరువులు డెవలప్ చేస్తా అంటున్నారు. మీ 5 చెరువు డెవలప్మెంట్ కు ఆల్రెడీ కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పేరు మీద 27,000 కోట్లు కేటాయించి మొత్తం ప్రక్షాళన చేసి పూడికలు తీసి శుద్ధ జలాలు చేసినాం. ఇప్పుడు మీ దగ్గర క్లారిటీ లేదనేది బీఆర్ఎస్ క్వశ్చన్ వేస్తుంది. దాని మీద మీరు కొంచెం దయచేసి కౌంటర్ ఇవ్వాల్సిందిగా నేను దిలీప్ సార్ని అడుగుతున్నాను. చెప్పండి దిలీప్ కుమార్ గారు. నేను మాట్లాడాలా? చెప్పండి. వెంకటేశ్వర నేనేమన్నానంటే సీఎం అనేవాడు నడవడం ఏంటి? సీఎం సమస్యను అర్థం చేసుకునే గంటలు తప్పే ఉందండి. ఒకప్పుడు రోషయ్య గారు కూడా ఆ పార్టీకి చెందినవాడైనా పోయి మన దగ్గర ధర్నాలో కూర్చున్నాడు. పోయి ఆ సమస్య యొక్క ఇంటెన్సిటీని అర్థం చేసుకున్నాను. ఈ మధ్య కాలంలో బెంగాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిన సందర్భంలో మనందరం చూసాం. జూనియర్ డాక్టర్ సమ్మెకు మద్దతు ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తున్నాడు. నేను ఏమన్నానంటే ఆ సమస్య సీరియస్ చూసినప్పుడు అక్కడ మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ఓడల్లో తప్పు లేదు. అటువంటి రైతులు రిపెండ్ చేసి ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకుంటారు, పరిశీలించడానికి కూడా తప్పలేదు. రేపు మాపై ఇక్కడికి వస్తే కూడా ఆశ్చర్యం లేదంటున్నాను నేను. ముఖ్యమంత్రి పోకూడదని ఏం లేదు. ఇంకా పోవడం వల్ల తెలుస్తుంది, గ్రౌండ్ నుంచి మనకి సూచనలు కూడా వస్తాయి. దిలీప్ సార్, చిన్న క్వశ్చన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తప్పులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ధర్నాలు కూర్చోవడానికి ఛాన్స్ ఉంది. అట్లా కేసీఆర్ గారు రైతు ధర్నాలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో శ్రీమతి మేడం గారు పాల్గొన్నారు. నవీన్ పట్నాయక్ గారు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సమస్యను రాష్ట్ర ప్రభుత్వమే పాదయాత్ర చేస్తుందనేది నా క్వశ్చన్ సార్. నేనేమన్నా అంటే ఆయన సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని చెప్పాలనుకుంటే పోతాడు. ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఆయనకు అర్థమవుతుంది. మంచిదే అంటే నేను తప్పు కాదు కదా. గ్రౌండ్ క్లారిటీ సీట్లో కూర్చొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవచ్చు కదా సార్. గ్రౌండ్ పరిష్కరించడానికి పోతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ వినతి సార్. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి సీట్లో మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, తర్వాత క్షేత్రస్థాయిలో ఆడియో రిపోర్ట్లు, క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓ రిపోర్ట్లు, క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ రిపోర్ట్లు తెచ్చుకొని సమీక్ష పెట్టొచ్చు. కానీ ఒక అపోజిషన్ లీడర్ లెక్క పాదయాత్ర చేయడం అనేది నాకు వచ్చాను సార్. నాకు అర్థమైంది, చెప్పింది. కానీ పెద్దగా తప్పని అనుకున్నాను. అట్లాంటి మరి మీరే అన్న కేసీఆర్ గారు రైతుల గురించి ధర్నాలో పార్టిసిపేట్ చేసిన మీరు అది రాష్ట్ర ప్రభుత్వం రైతు చట్టాలను స్వాగతించాడు మరి ఇనిషియల్ గా. తర్వాత విభేదించిన తర్వాత తను ఎప్పుడు ధర్నాలో కూర్చున్నాడు. ఇది కాదనట్లేదు. ఏమంటే ఆయా సందర్భాలను బట్టి, పొలిటికల్ నెసెసిటీస్ ని బట్టి, లేదా ప్రాక్టికల్ డిఫికల్టీస్ బట్టి వాళ్ళ చర్యలు ఉంటాయి. కానీ ఒక ముఖ్యమంత్రి తనే పోయి స్వయంగా సమస్య ఏంటో తెలుసుకుంటా అనుకుంటున్నా మనం తప్పుపడడానికి వీల్లేదన్నారు. రాజుల కాలంలో మారు వేషాలు వేసుకుని రాజులో పరిణించేవాడు. ఆ పరిపాలన సరిగ్గా లేదా చూసుకోవడానికి లేదు. మీరు అన్నట్టు ఆ ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోవడం, వాళ్ళే పోయి చూసుకోవడం నిజమా కాదని. అట్లాంటి సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. మీరు అన్నట్టు ఎస్,
అసలు మేమే సాల్వ్ చేయాలి కాబట్టి మేమే పోయి చూసుకోవాల్సిన అవసరం ఏంటంటే చూడనివ్వండి. చూస్తే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ విపక్షాలని గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు ఎందుకు అదెందుకు, దీని అవసరమా, తిరిగితే కాస్ట్ అవసరమా అంటే పోతే అర్థమైంది. ఇప్పుడు నేను మీకే తెలుసు, నేను 2 టర్మ్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నా, దాని కాలుష్యం యొక్క ప్రభావం ఏంటో నాకు తెలుసు. అంతకుముందు కృష్ణా జిల్లా హైదరాబాద్ రాకముందు నేను మాధవ్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన టీడీపీ అధికారంలో ఉండేది. అప్పుడు హయాంలోనే ఫస్ట్ పైప్ లైన్ నుంచి డ్రింకింగ్ వాటర్ కృష్ణాకు వచ్చింది. ఆ దారి పొడుగుతా ఫ్లోరైడ్ చెరువులే, ఫ్లోరైడ్ గ్రామ పీడిత ప్రజలే. ఆ వాటర్ ఎప్పుడైతే 4 పైప్ లైన్ల ద్వారా కృష్ణాకు వస్తుందో దారిలో చెరువులు నింపుకుంటూ వస్తుంటే ఆల్మోస్ట్ ఫ్లోరైడ్ అనేది ఈ రోజు అంతరించిపోయింది అక్కడ. అంటే ఆ వాటర్ ఎవరు తాగట్లేదు, ఆ వాటర్ ఎవరు పంటలకు వాడట్లేదు. కాబట్టి ఇట్లాంటివి ఒకసారి మనం ప్యూరిఫికేషన్ శుద్ధి చేసే కార్యక్రమం మొదలుపెట్టాక రేపు రాబోయే రోజుల్లో ఎంతమంది రైతులకు లాభం ఉంటుంది, ఈ విధంగా దానికి ఇంటెన్సిటీ ఏంటి, ఏ చర్యలు తీసుకోవాలో అర్థం చేసుకోవాలని మీరు అన్నట్టు నివేదికలు ఉన్నా, అధికారుల రిపోర్ట్లు ఉన్నా తనే స్వయంగా చూసుకోవడం కూడా తప్పలేదండి. ఈ రోజు తిరిగి వచ్చాక మీరు ఎంత ఇంకా గట్టిగా మాట్లాడతారు, అదే మూసి ఖచ్చితంగా చేయాల్సిన అంటే అధికారుల మీద నమ్మకం లేకనే పాదయాత్ర సార్ ఇది? ఏమన్నది? అధికారుల మీద నమ్మకం లేక పాదయాత్ర చేస్తున్నారా అంటున్నారు. దిలీప్ కుమార్ గారు వెంకటేశ్వర్ అధికారుల మీద నమ్మకం లేక పాదయాత్ర చేస్తున్నారా రేవంత్ రెడ్డి అంటున్నారు. సబ్జెక్ట్ మీద అవగాహన లేకనా? చెప్పు. ఎందుకుండదు, మీరే ఆయనే అన్నట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, నివేదికలు ఉంటాయి, అధికారుల నివేదికపై నమ్మకం లేదా అంటున్నారు. వాళ్ళు కూడా మంత్రులు చెప్తారు, ఆ జిల్లాలకు మంత్రులు కూడా ఉన్నారు. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పారు, గుత్తా సుఖేంద్ర రెడ్డి సీనియర్ లీడర్, ఆ జిల్లా నుంచి ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నది. గుత్తానే మీ పార్టీ నుంచి అపాయింట్ అయ్యాడు కదా చైర్మన్ గా. ఆయనే అన్నాడు విపక్షాలు అనవసరంగా గగ్గోలు పెడుతున్నాయి, మా జిల్లాలంతా చాలా సఫర్ అవుతున్నాయి, మూసింది శుద్ధి చేయడం వల్ల మాకు లాభం ఉంది, డ్రింకింగ్ వాటర్ కానీ ఫీల్డ్స్ కానీ చాలా లాభం ఉంటుంది అని ఆయన సీనియారిటీ, మన సీనియారిటీ ఎంత పాలిటిక్స్ లో చెప్తున్నా. అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా సీరియస్ ప్రాబ్లం ఉంది. నేనే చాలా సందర్భాలు అక్కడ చూసా. అది సీఎం అనేది చూడాలి అనేది మీ క్వశ్చన్, కానీ సీఎం చూస్తే తప్పేంటి అని నేను అంటున్నా. బట్ దానికి సొల్యూషన్ అనుకునే దాంట్లో భాగంగా సీఎం ఎక్కడ పోయి ఏం చూసినా సంతోషం. అంటే కేసీఆర్ మరి ఎంత సీరియస్ ప్రాబ్లం, ఎన్ని యాక్సిడెంట్ అయినా పోలేదు, ఎక్కడ ఏ ప్రాంతాల్లో మనుషులు చచ్చిపోయినా పోలేదు, లేకపోతే నష్టమైనా పోలేదు, కరెక్ట్ కాదు. ఆయన అధికారం కోల్పోయినాక బస్సు యాత్ర పోయాడు, అది తప్పే. అసలు కూడా ప్రజా సమస్యలు నిర్ణయం చేసుకోవడానికి రైతులు ఇంకేం సమస్యలు చెప్తారు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఇంకేం సమస్యలు చెప్తారు, లెట్ హిమ్ హియర్. ఇట్స్ డైరెక్ట్ ఇంటరాక్షన్ పబ్లిక్ కదా, మీతో నాతో ఇంకో లీడర్తో ఇంటరాక్షన్ అయిన దానికి పబ్లిక్ తో డైరెక్ట్ గా సీఎం ఇంటరాక్ట్ అయిన దానికి చాలా తేడా ఉంది. రైట్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మరోవైపు సీఎం మూసీ యాత్రలో బీఆర్ఎస్ నేతలేమో నిరసనకి రెడీ అవుతున్నారు, మరి మీ ప్రణాళిక ఏంటి, మీరేం చేయబోతున్నారు, మీరేమంటారు? బీజేపీ అదే సలహా ఇస్తుంది సర్కార్ కానీ, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు కానీ, తొందరపాటు చర్యలు నిర్ణయాలు తీసుకోకండి, ఆచితూచి మన బడ్జెట్ పరిమాణం ఎంతుందో దాని మీదకెళ్ళి మనం ముందుకు పోవాలి. మీరు ఇప్పటి వరకు డిపిఆర్ లేకుండా దాని చర్యలకు, దాని డిస్ప్లేస్మెంట్, ఆ యొక్క కుటుంబాన్ని తీర్చేయడం, ఇవన్నీ కూడా అర్థం లేని పనులు ఉన్నాయి. ఏ ఏ ఏ ఉద్దేశంతో అయితే కేసీఆర్ సర్కార్ 16,000 కోట్ల రూపాయలు, 1000 కోట్లు, 1100 కోట్లు మంజూరు చేసి కొంత ఖర్చు పెట్టి ఆగిపోయిందో, కంప్లీట్ చేయలేకపోయిందో, మరి ఈ 5 ఏళ్లకు వచ్చేటువంటి డిపిఆర్ రిపోర్టు ఇప్పటి నుంచే ఖర్చు పెట్టి వీళ్ళందరినీ జరిపేసి తర్వాత మీ మంచు మారితే ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి తొందరపాటు చేయకండి. అది 5 ఏళ్ల తర్వాత వస్తుందా, ఏడాదికి వస్తుందా, 6 నెలలకు వస్తుందా డిపిఆర్, తొందర తెప్పించుకొని అవసరమైతే చర్చ పెట్టండి ముందర. మా ఆలోచన ఇది, ఈ కుటుంబాన్ని, ఈ యొక్క ఉదాహరణకు మీ పేరేందో యాంకర్ గారు నాకు ఐడియా లేదు, సరే పర్వాలేదు చెప్పండి. వైశాలి వైశాలి గారు బాంబేలో అతిపెద్ద స్లమ్ ధారావి 555 ఎకరాల స్థలంలో మొత్తంగా కూడా ఏషియాలోనే అతిపెద్ద స్థలం అది స్లమ్ ఏరియా. దాన్ని ఆ అందమైన ప్రాంతంగా తయారు చేయాలి. ఆ మురికి వాడల కారణంగా వాళ్ళకు ఇబ్బంది. 30-20 గజాల్లో 30 గజాల్లో నివసిస్తున్న చిన్న గుడిసెలు నేను చాలా తిరిగినా, అక్కడ ఎలక్షన్లప్పుడు తిరిగిన ఆ గుడిసెల్లో తిరిగిన, సందులో ఒక మనిషి మాత్రమే సందులో ఎలగలుగుతాడు, అటువంటి ఒక భయంకరమైన పరిస్థితి. సో అటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈయన వినోద్ కాంబ్లీ, సో కాల్డ్ టాప్ బ్యాట్స్మెన్ ఒకప్పుడు.
సో అటువంటి ఒక స్లమ్ ను తీసేయడానికి అడ్వాన్స్ గా ప్లాన్ చేసి ఇంతకుముందు చెప్పినట్టు పీపీటీ మోడల్లోనే ఒక కంపెనీకి ఇచ్చి వాళ్ళు కట్టి వాళ్ళ పొజిషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. రిమైనింగ్ కొంత ప్రాంతం 230 ఎకరాలు ఆ కట్టి ఖర్చు పెట్టినట్టు కంపెనీకి వాళ్ళకి షేరింగ్ పోతుంది జాయింట్ వెంచర్ లో. ఆ రకంగా మీరు ప్లాన్ చేయండి, ఎవరికి చదువుకున్నారు పీపీటీ, వాళ్ళ శక్తి ఏంటి, మీ ప్లాన్ లో అది సూట్ అవుతుందా లేదా, ఇవన్నీ మొదలు ఫస్ట్ ఆ కుటుంబాలు మొత్తం కూడా తీసేస్తున్నప్పుడు వాళ్ళ కోసం రెడీ చేసినారా, ఇక్కడ రెడీ చేసే ఆలోచన ఉందా, రెడీ చేసిన తర్వాత ఇక్కడ తీసేసి ఆ యొక్క ప్రాంతంలో డెవలప్మెంట్ చాలు చేస్తారా, ఇవన్నీ ఆ కంపెనీకి ఎన్ని సంవత్సరాల పాటు కాలం పాటు ఇస్తారు, దాని వచ్చే రెవెన్యూ అందాజ ప్రజల ముందు పెట్టండి. ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా ఆ విషయాల ముందర చర్చ లేకుండా నాకు ఇవ్వాలనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడదు కానీ వారి పుట్టినరోజు, కానీ ప్రచారం కోసం మాత్రమే ఒక ఇష్యూగా ఒక 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు నడవాలనే ఆలోచన తప్ప ఇంకేం కనబడతలేదు. ఏ ఇష్యూ అని చూడండి, మీరు మొన్న వచ్చిన అనుకో బోయినపల్లిలో మీటింగ్ పెట్టారు బీసీ కులగణన మీద, అర్థముంది అందులో ఏమన్నా? మేము కులగణనకు నేను వ్యతిరేకించట్లేదు, వాళ్ళ ఇష్టం, సామాజిక స్థితిగతులు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా బయటకు వస్తే ఏ స్కీమ్ ఎక్కడ పెట్టాలా, ఎంత పెట్టాలనేది అర్థమైతే అనుకుందాం, ఆ ఉద్దేశం చేస్తున్నారు అనుకుందాం. దాంట్లో కూడా క్లారిటీ ఏముందని మీకు చెప్పండి. అసలు ఇప్పటిదాకా కేసీఆర్ సర్కార్ లో 16 కార్పొరేషన్ క్లోజ్ చేసినారు, ఫెడరేషన్ క్లోజ్ చేసినారు, కార్పొరేషన్లకు డబ్బులు లేవు, 16 ఫెడరేషన్ క్లోజ్ చేస్తారు ₹1 లేకుండా. ఆ యొక్క డిపార్ట్మెంట్లకు న్యాయం చేయాలని ఆలోచన ఉంటే ఆ డిపార్ట్మెంట్ల ద్వారా ఫండ్ మీరు అలొకేట్ చేద్దురు, అది లేదే. ఎస్సీ కార్పొరేషన్ డబ్బు లేవు, బీసీకి లేదు, మైనార్టీకి లేదు, ఎస్టీకి లేదు. వాళ్ళ కోసమే కదా కార్పొరేషన్లు, ఫెడరేషన్ కూడా వాళ్ళకు కులవృత్తి వాళ్ళకే కదా. ఏమి ఇచ్చినారు మీరు? వాళ్ళకి ఇవ్వాలని తెలియదా? 10-11 మాసాలన్నీ ఇప్పుడు 1 year అయితే ఉన్నది, 20 రోజులు అయితే ఆ యొక్క వర్గాల వాళ్ళకు మీ ద్వారా ఇప్పటి వరకు ఏం న్యాయం చేసినట్టు? ఇవన్నీ ఆ రిపోర్ట్ వస్తేనే చేస్తామా మనం? ఇవి కనబడతలేవా? ఇంకోటి ఆ 75 అంశాల్లో మొన్న వారెవరు కమిషన్ చైర్మన్ గారు నిరంజన్ గారు స్టేట్మెంట్, తప్పుడు సమాచారం ఇస్తే కులాల గురించి ఒక కులం బదులు ఇంకో కులం అని చెప్తే మేము చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతామని చెప్పిన దాంట్లో కాలం పెట్టండి. ఎవరి యొక్క అథెంటిసిటీతోని ఇవాళ అనేక మంది అనేక కారణాల చేత కన్వర్ట్ అయినట్టు కనబడతా ఉన్నది. చర్చిలు ఫుల్ కనబడతా ఉంది. మరి ఆ చర్చిలో లెక్క తీస్తే అక్కడ సంఖ్య లేదు, క్రిస్టియన్స్ అనే సంఖ్య లేదు. ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళందరూ పోతారు. మరి పోయేటోళ్ళందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారా? చేయరా? ఆ కాలం పెట్టండి. మతం మారినారా? కాలం పెట్టండి. ధైర్యం ఉందా? అడిగేంత ధైర్యం ఉండదా? న్యాయంగా చెప్పండి. దిలీప్ కుమార్ గారికి నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ టీవీ ద్వారా, మీ టీవీ ద్వారా, కులం మారితే, దళితుడు మారితే 15% అవకాశం ఉన్నటువంటి ఒక రాజ్యాంగంలోని అవకాశం ఓన్లీ బీసీ సి గ్రూప్ కింద 1% మాత్రమే ఉన్నది. కులం నుంచి మతం మారితే, దళితులు మారితే అది మీరు ప్రశ్నించే ధైర్యం చేస్తారా? చేయండి, అది కూడా పెట్టండి. నిరంజన్ గారు చెప్పిన కమిషన్ చైర్మన్ వారు కూడా కులం మతం మారితే యాక్షన్ తీసుకుంటున్నా. శ్రీనివాస్ గారు డైవర్ట్ అవుతుంది మ్యాటర్. ఉన్నమాట టీవీ ద్వారా ఇప్పుడు ఇంతకుముందు కులగణన నుంచి వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. డైవర్ట్ కాదు, చర్చలో భాగంగా అనేక అంశాలు వస్తా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఆన్ గోయింగ్ ఇష్యూ ఇది కూడాను. అవసరమైతే అది ఆపండి, దాన్ని యాడ్ చేయండి. మతం మారిండ్రా, కులం మారిండ్రా అంటే కులం మారే ప్రశ్న ఉండదు, కానీ మతం మారి కులం తప్పు చెప్తారు. రైట్. కులగణనపై కూడా పెట్టండి. ఇంకొక రోజు ట్రాన్స్పరెన్సీ గా ఉండాలని నేను చెప్తున్నాను. ట్రాన్స్పరెంట్ గా ఉండాలి సర్కార్, కానీ ప్రచారం కోసమే అయితే ఇటువంటి అపవాదులు వస్తాయి, ఇటువంటి యొక్క ఆరోపణలు వస్తాయి సర్కార్ మీద. రైట్. వెంకటేశ్వర్ గారు ఏం చెప్తారు? నేను ఏమంటున్నానంటే శ్రీనివాస్ సార్ బాగా చెప్పారు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డైవర్ట్స్ పాలిటిక్స్ చేస్తుంది, ఈ స్కీములను పక్కన పెట్టేసింది. ఒక 3 ఉదాహరణలు చెప్తా. కులగణన మీద, హైడ్రా మీద, మూసి మీద హైకోర్టు ముందుకొచ్చింది. బీసీ కులగణన నిరంజన్ రావు గారు చేయడానికి చట్టబద్ధత లేదనేది భూసాని వెంకటేశ్వరరావు గారిని స్పెషల్
చైర్మన్ గారిని వేశారు. హైడ్రా మీద సేమ్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది హైకోర్టు. తర్వాత సేమ్ మూసి మీద కూడా హైకోర్టు యాక్షన్ తెలిసింది, మీరు నిర్వాసితులను ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పటి వరకు మూసి నిర్వాసితులు ఎంతమంది ఉన్నది గౌరవ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎంతమంది ఉందని లేదు. హైడ్రా బాధితుల యొక్క అసలు హైడ్రా బాధితులకు ఎక్స్గ్రెషా ఇస్తారా ఇయ్యరా, ఎంతమంది ఇప్పటివరకు బాధితులు ఉన్నది తెలియదు, దాన్ని ఆపేసిండ్రు. తర్వాత కులగణన కూడా మీరు 75 క్వశ్చన్లు వేస్తున్నారు. 75 క్వశ్చన్లలో ఓన్లీ బీసీ కులగణన చేయాలి తప్ప మీరు లేనిపోయిన క్వశ్చన్లు ఎందుకు పెడతారు? రాష్ట్ర ప్రభుత్వానికి లేని హక్కులు అడుగుతున్నారు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది వాళ్ళు ఎంత సంపాదించుకుంటే మీకు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ చూసుకుంటుంది. దాంట్లో అన్ని నిరాధారమైన ఆరోపణలతో చేశారు. అది ఎవరు చేశారో కానీ గవర్నమెంట్ కు మతి భ్రమించిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక గవర్నమెంట్ ఎంత ముందు చూపుతూ ఉండాలి, ఎంత ఇంటెలెక్చువల్ గా ఉండాలి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నాడు. రైతుల రుణమాఫీ అని 31,000 కోట్లు అని చెప్పాడు, 18,000 కోట్లు చేశారు. అసలు రైతులకు మీరు రైతు బీమా రైతు బంధు అని చెప్పారు. రైతు బంధు జూన్ లో రావాలి, ఇప్పటి వరకు లేదు. మీరు ఇచ్చిన హామీలు మొత్తం పక్కన పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ కొని ఈ పాదయాత్ర పేరు మీద, హైడ్రా పేరు మీద, మూసి పేరు మీద, కులగరణ పేరు మీద మీరు ఎన్ని రోజులు ఈ ప్రభుత్వం నడిపేయగలుగుతారు? ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇన్కమ్ పెంచండి, ఫర్ క్యాపిటల్ పెంచండి. మీరు అది చేయకుండా ఎక్కడో ఏం జరుగుతుంది, మీరు వాడపల్లికి పోతున్నాం, మేము ఇక్కడ వికారాబాద్ వరకు పాదయాత్ర అంటే మీరు ఏ పాదయాత్ర చేయండి. మీరు ఇచ్చినటువంటి హామీలు సంక్షేమం మీద, ఇటు అభివృద్ధి మీద మీరు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ వేస్తుంది. మీరు అఖిలపక్షం పెట్టండి, ప్రతిదానికి అఖిలపక్షం పెట్టకుండా మీరు సీఓలకు పంపించారు. ఇలా సబర్మతి డెవలప్మెంట్ కు 13,000 కోట్లు అయినాయి. వాళ్ళు 1.5 month లో డిపిఆర్ తీసుకొస్తే మీరు డిపిఆర్ లో క్లియర్ గా మీరు చెప్పారు 5 కంపెనీలకు డిపిఆర్ ఇచ్చాము, 141 కోట్లు ఇప్పటికి ఖర్చు అయిందని రేవంత్ రెడ్డి గారు 1.5 hour తన ప్రెస్ మీట్ లోనే చెప్పారు. నేను అదే క్వశ్చన్ వేస్తున్నా. క్లారిటీ లేదు, డివైడెడ్ పాలసీ చేస్తున్నారు. ఇవాళ మొత్తం కాంగ్రెస్ అంతా డివైడ్ పాలసీ చేస్తుంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ధాన్యాలు కొనడం లేదు, గిట్టుబాటు ధరతో లేదు. సీసీఐ పత్తి కొనడం లేదు, దాని మీద తేమ మీద హక్కులు పెడుతుంది. దీని మీద తుమ్మల నాగేశ్వరరావు గారికి క్లారిటీ లేదు, వ్యవసాయ మంత్రి క్లారిటీ లేదు, రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ లేదు, కాంగ్రెస్ పార్టీ క్లారిటీ లేదు. నేను ఏమంటున్నంటే కులగణన మీద మీరు బోయినపల్లిలో పెద్ద సమీక్ష పెట్టారు. 56 ఏళ్లు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజులేని కొత్తగా ఈ రోజే వచ్చినాయా? బీసీ కులాలు మీరు డెవలప్మెంట్ చేయాలంటే అది శుద్ధితో చేయండి. హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ వెంకటేశ్వరరావు గారు వేశారు. మీరు 75 క్వశ్చన్లు వేసి డైమంతా వేస్ట్ చేసి గౌరవ్ కేసీఆర్ గారు కుటుంబ సర్వే పెట్టినప్పుడు 1 డేలో మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు 99% చేశారు. ఏదో 1%. ఇవాళ మీరు ఎంఆర్ఓ దగ్గర పోయినా, ఎండిఓ దగ్గర పోయినా లాగిన్ అయితే టోటల్ డీటెయిల్స్ తెలుస్తాయి. అది మీరు పరిగణనలో తీసుకోవట్లేదు. మీరు తప్పు చేస్తే తప్పును మీరు క్వశ్చన్ అయ్యండి. కానీ మేం చేసింది మీరు ఏం చేయబెట్టిరు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తాంది? కులగణన చేసి మేము దాన్ని చాలా జాగ్రత్త దాస్తాం, ఎక్కడ లీక్ చేయమని చెప్తారు. అదే పని బీఆర్ఎస్ పార్టీ చేసింది ఇంతకు ముందు. ఇప్పుడు మీరు లాగిన్ అయితే ఎంఆర్ ఆఫీస్ లో కనిపిస్తుంది. మూసీ పేరు మీద మూటలు ఢిల్లీకి పంపేయడం ఈ ప్లాను. దాని మీద క్లారిటీ ఇవ్వండి. మీరు క్లారిటీ ఇవ్వకుండా ఏదో మాట్లాడి ఏదో చేస్తే తప్పుగా సార్ నేను అనేది. మీరు ఇచ్చిన హామీలు, మీరు ప్రజాపాలన అంటున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీరు సఫలీకృతం కావాలి. కానీ ఇలా మీరు అట్టర్లీ ఫెయిల్ అయ్యారు. మొత్తం తిరగబడుతున్నారు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని ధర్నా చేయకుండా ఉన్నారా? ఈవెన్ దో పోలీస్ డిపార్ట్మెంట్, ఆశా వర్కర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, టీచర్లు, రైతులు, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా ధర్నా చేస్తున్నారు. వ్యతిరేకత పెరిగింది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా టాపిక్ డైవర్ట్ చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఎన్ని రోజులు చేస్తారు? మీకు ఇచ్చిన 1 year టైం కేసీఆర్ గారు ఇప్పటివరకు ఎందుకు టైం ఇచ్చారు? ఒక 1 year చూద్దాం, వీళ్ళకి ప్రజలు వాళ్ళకు పరిపాలన ఇచ్చారు అని చూశారు. కానీ ఎక్కడ 1% ప్రభుత్వం అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు మాట్లాడతారు. ఓన్లీ ఫ్రీ బస్ ఉంటారు. ఫ్రీ బస్సులో హైదరాబాద్ లో ఎంతమంది ఫ్రీ బస్ ఎక్కుతారు? వరంగల్ లో ఎంతమంది ఎక్కుతారు? నిజామాబాద్ లో ఎంతమంది ఎక్కుతారు? ఒక రోజుకు దాదాపు 45,000 నుంచి 60,000 మంది బస్సు ఎక్కితే అందరు ప్రైవేట్ ఎంప్లాయీస్. అది ఒక్కటి తప్ప మిగతాది చేసింది ఒక్కటి కూడా లేదు. 22 లక్షల మందికి రైతు రుణమాఫీ అయింది. ఇంకా 25 లక్షల మందికి కావాలి. ఇంకా 14,000 కోట్లు కావాలి. మీరు పర్ క్యాపిటల్ పెంచకుండా, ఇన్కమ్ పెంచకుండా ఆల్రెడీ డెఫిసిట్ అవుతుంది. రాష్ట్రం చాలా అప్పుల్లోకి పోతుంది. మేము 2 సంవత్సరాలు చేయాల్సిన అప్పు మీరు 10 నెలల్లో చేశారు. మీరు అది కూడా కార్పొరేషన్ ద్వారా చేస్తారు. అప్పులు నేను ఏమంటున్నాంటే అప్పులు చేయకుండా ఏ రాష్ట్ర అభివృద్ధి జరగదు. ఆ అప్పుతో పాటు సంక్షేమం, అభివృద్ధి. మీరు ఉత్పాదక రంగం మీద పెట్టుబడి పెడతలేరు. ఉత్పాదక రంగం మీద కేసీఆర్ గారు పెట్టుబడులు పెట్టిండు. జన్కో ధర్మం, యాదాద్రి గాని, మన కాళేశ్వరం గాని. కాళేశ్వరం ఇవాళ 58,000 ఎకరాలకు వరి పండుతుంది. అది కలిపి దిలీప్ కుమార్ సార్ వరంగల్ కదా, తెలుసు కదా.
నేను ఏమంటున్నానంటే మేము ఓడిపోయాము, మేము తప్పులు చేస్తే ఓడిపోయాము. మీరు గెలిచారు కదా, గెలిచిన 10 నెలల్లో ఒక్కటి సింగిల్% అయినా కరెక్ట్ చేశారా? అది బీఆర్ఎస్ క్వశ్చన్ వేస్తుంది. మీరు తప్పకుండా దానికి సమాధానం చెప్పాలి. రైట్. దిలీప్ కుమార్ గారు చెప్పండి, 6 గ్యారంటీల అమలుకి మాత్రం డబ్బులు లేవు కానీ ఈ మూసీ సుందరీకరణకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రచార ఆర్భాటాలకే పోతోంది కాంగ్రెస్ అని అంటున్నారు. ఏమంటారు? నేను దానికి ఆల్రెడీ రిప్లై ఇచ్చా. మూసీకి సంబంధించింది మోస్ట్లీ పీపీపీ మోడల్ ఉంటుంది. అవసరమైతే వరల్డ్ బ్యాంక్ నుంచి ఇంకో ఏజెన్సీ నుంచి వారే చెప్పినట్టు అప్పులు తీసుకోవాల్సి వస్తే తీసుకుంటాం, తీసుకొచ్చి దాని మీద డెవలప్ చేస్తాం. దాని అవసరాన్ని ఏ పక్షం కూడా కాదనట్లే కదా. వారే స్టార్ట్ చేశారు. ఆ 16,000 కోట్ల బడ్జెట్ పెట్టి, ఐ డోంట్ నో ఆ 16,000 కోట్ల పేరుకి పెట్టింటారు, 500-600 కోట్లు ఖర్చు పెట్టింటారు. దాని రిజల్ట్ అయితే మాకు ఇక్కడ కనపడుతుంది మా కొత్త శిల్పారావం దగ్గర. నేను అప్రిషియేట్ చేస్తున్నా. బట్ వాళ్ళే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ వేశారు. ఆ మిత్రుడు నేను అడిగా, మీకు బడ్జెట్ ఎంత అంటే ఒక సంవత్సరం 1000 కోట్లు కేటాయించారట. ఎంత వచ్చింది బడ్జెట్ అంటే 40 కోట్లు వచ్చాయని. పేరుకే రకరకాల కార్పొరేషన్ కేటాయింపు తప్ప తిరగడానికి కార్లు, పిఎస్, పిఏలు. ఫేమస్ మన ఇది ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అయిన ప్రకాష్ అడిగారు, ఏం చేస్తాను నీ కార్పొరేషన్ అంటే, నాకు అన్న అధికారులు ఏం లేవు, ఇంకే కారు, నా పిఎస్, పిఏ తప్ప నాట్ సింగిల్ రూపీ బడ్జెట్ నేను చెప్తే వాడు వినడన్నాడు. అట్లాంటి కార్పొరేషన్ పెట్టి వాటి పేరు మీద లోన్లు తెచ్చుకొని ప్రజలను మభ్యపెట్టి, ఆ కార్పొరేషన్ ద్వారా బ్యాంకులు మభ్యపెట్టి మీరు పబ్బం కట్టుకుంటారు. మరి దాని గురించి డీటెయిల్ గా చర్చించాలంటే ఇప్పుడు 2 hours కావాలని దాని గురించి పోవట్లేదు. నేను ఏమంటానంటే, ఎస్ ఆయన అప్పులు లేకుండా ఏ రాష్ట్ర అధికారం నడపలేదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎస్ నేను ఆ సమస్యలు ఉన్నాయన్నమాట ఒప్పుకుంటున్నాను, నేను కాదని అనట్లేదు. అంత మాత్రం చేత ఒక ప్రాజెక్ట్ మనం ముందుకు తీసుకోకూడదు, అది మీతోనే అడిగి చెప్పాలంటే మ్యాండేట్ ప్రజలు మాటిచ్చారు. మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు ప్రశ్నించడానికి ఏం అధికారం తప్ప ప్రజలకు ఏమైనా చేయాలన్నా, మంచి చేయాలన్నా, లేకపోతే రేపు రూపాయి ఖర్చు పెట్టాలన్నా అధికారం 4 ఏళ్ళ దాకా మాకే మ్యాండేట్ మాకిచ్చారు. సో మీరు గతంలో ఎన్నో స్కీములు పెట్టారు. మరి మీకు పెడితే అన్నారు, ఫెయిల్ అయ్యారు. ఇంటింటికి డబ్బులు పెట్టుకున్నారు. అప్లికేషన్ నాకు 34 లక్షల అప్లికేషన్ వచ్చాయి. మీరు ఎన్ని డబ్బులు పెట్టారు మీరే చెప్పుకున్నట్టు 2 లక్షలు అన్నారు. అది కూడా డౌట్ఫుల్. 1 లక్ష కంటే డబ్బులు పెట్టుకుని కట్టి ఉంటుంది. సో మరి దళిత బంధు అన్నారు, 17,000 crores మీరు ఖర్చు పెట్టారు. మరి మీలో వాళ్ళకి ఏంటి దళిత సంగతి? ఆఖరికి ఐఏఎస్ అటెండర్ ఎవరున్నా సరే క్లర్క్ కూడా ఇస్తామన్నారు. ఎక్కడ వచ్చిందంటే ఆ స్కీమ్ అందరికి వచ్చిందా? సో ప్రభుత్వాలు రకరకాల సందర్భాలు పొలిటికల్ పార్టీస్ చెప్తుంటాయి. ఒక విజన్ అంటే ఉండొచ్చు, తప్పు కాదు. విజన్ ఎవరికైనా ఉండొచ్చు, తప్పు కాదు. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేవరకు రూపాయి రాకడేంటి, రూపాయి పోగడేంటి, నీ బడ్జెట్ ఇన్కమ్ ఎంత, నీకు ఉన్నటువంటి శక్తి ఎంత, దాని మీద ఆధారపడుతుంది నీ పెర్ఫార్మెన్స్ అంతా. సపోజ్ మా 10 ఏళ్లలో మీరు రకరకాల హామీలు ఇచ్చి దాన్ని తుంగలో దొక్కారు కాబట్టి కదా ప్రజలు మన ఇంట్లో కూర్చొని మాట్లాధికారం ఇచ్చారు. మీరంటారు మీరేం చేశారు? నేను ఎఫెక్టివ్ పరిపాలన 6 నెలలండి, 4 నెలలు ఎలక్షన్లే పోయింది. ఈ 6 months లో మేము చేయలేనిది చేసాం, నీళ్ళది చేస్తుంటాం. చేయకపోతే పనిష్మెంట్ మాకు ఎక్కడ వస్తుంది? వచ్చే లోకల్ బాడీలో వస్తుంది, ఎంతో దూరం అవసరం లేదు. కమింగ్ లోకల్ బాడీలో తెలిసిపోద్ది. కాబట్టి ఆ లోపల మేము డెఫినెట్లీ ఇల్లు చక్కబెట్టుకోవాల్సిందే, సరిదిద్దుకోవాల్సిందే, సమస్యలు ఉంటే దానికి సొల్యూషన్ చూపించాల్సిందే. అదర్వైజ్ పీపుల్ విల్ పనిషన్స్ ఇన్ ద కమింగ్ వెరీ లోకల్ బాడీ ఎలక్షన్స్. కాబట్టి ఆ మాత్రం పొలిటికల్ పార్టీగా మాకు తెలియదా ఏ సమస్యను ఎదుర్కొంటామో రాబోయే రోజులు. కాబట్టి దానికి కొంత సమయం పడటానికి కారణం ఏంటంటే, ఆ ఊహించిన దానికంటే అదనపు అప్పులు ఇదే రాష్ట్రంలో ఉన్నాయని మనకు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు. వైట్ పేపర్ ప్రకటించారు. డిపార్ట్మెంట్ వారీగా ఎన్ని అప్పులు వచ్చాయో చూపించారు. సివిల్ సప్లైస్ కూడా అప్పులు, ఆఖరికి ఎలక్ట్రిసిటీలో అయితే పీకల దాకా అప్పులు, ఇవన్నీ తేరుకోవడానికి సమయం పడుతుంది. చెప్పడానికి మీకు హక్కు ఉంది, క్వశ్చించడానికి మీకు హక్కు ఉంది. మీరు ఎస్ యూ కెన్ క్వశ్చన్స్, మిమ్మల్ని నిలదీయడానికి మీకు హక్కు ఉంది. అంత మాత్రం చేత 6 ఏళ్ళ లోపలే మేము కుంభ మునిగిపోయినట్టు, మేము చాలా పెద్ద మోసాలకు పాల్పడేట్టు, బయట పబ్లిక్ లో గోల్డ్ అంత చర్చ ఉంది. 4 పరిపాలన చేస్తారు. 5కి 5 నలుగురేమో, ఆ 4 దగ్గర 5 దగ్గర ఒక్కొక్క దగ్గర ₹1,00,000 ఉన్నాయి. తక్కువ ఇవ్వనేటువంటి 1,00,000 కోట్లకు తక్కువ ఒక ఇది ఉంది. ఈ రోజు 6 ఎంక్వైరీలు జరుగుతున్నాయి. దేవుడు తెలుసు రేపు పొద్దున అన్ని పార్టీలు అలిగేషన్స్ పెట్టాయి. వాటి రేపు పొద్దున ఈ 5 కమిషన్లు రిజల్ట్ తీసుకొస్తే దానికి మనకు అర్థం అవుద్ది నిజంగానే విపక్షాలు చేసిన విమర్శల్లో దమ్ముందా లేదా, నిజంగా వీళ్ళందరి దగ్గర అవినీతి జరిగిందా లేదా అని. సో మేమైతే మేజర్ ప్రాజెక్ట్స్ ఈరోజు చేసినవి ఏం లేవు కదా. దుర్వినియోగం చేయడానికి కానీ, లూటీ చేయడానికి కానీ, లేదా ఆల్రెడీ మేము కొంత తినేయడానికి కానీ. కాబట్టి అట్లాంటి మేజర్ ప్రాజెక్ట్ ఉన్న వాటిని సర్దుకోవడానికి, మాకున్న అప్లికేషన్ ఫుల్ఫిల్ చేయడానికి నేను తలమునగలుగా ఉన్నాను. కాబట్టి ఈ టైం అనేది కొంత ఇవ్వాలి, రీజనబుల్ టైం ఇచ్చిన తర్వాత క్వశ్చన్ చేయాలి. ఎవరన్నా కానీ కేసీఆర్ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, ఎవరైనా. అప్పుడు శ్రీనివాస్ గారు గతంలో కూడా అన్నాడు, వీ హావ్ టు గివ్ దెమ్ రీజనబుల్ టైం. వాట్ ఈస్ రీజనబుల్ టైం? 2 years, 2.5 years రీజనబుల్. ఆ తర్వాత ఫేజ్ లో ఇక నెక్స్ట్ ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది రాష్ట్రం. 2.5 ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడు అలా మీరు ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ కాలేదు. అంతేగాని మీరు చేసిన ప్రతిదాన్ని తప్పుబట్టి
ఇక్కడ తప్పు అక్కడ తప్పు అనుకుంటే అసలు మీరు చేయడానికి వీల్లేదు, ఏ హామీలు ఇచ్చారు అవే ఇంప్లిమెంట్ చేయాలా, ఇందులో 3 అయినాయి మీలో 3 కాలేదు, ఇట్లా అది ప్రభుత్వాన్ని ఇరికాటం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. క్వశ్చన్ చేసే అధికారం మీకు, మీరు తప్పు చేస్తే మీరు డెఫినెట్లీ మమ్మల్ని ప్రశ్నించవచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఈ రోజు ప్రతి అంశంలో పొలిటికల్ అడ్వాంటేజ్ మాకు ఏముంది అని చూసుకొని అన్నిని పొలిటిసైజ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఏమవుతుందంటే అభివృద్ధి కుంటుపడుతుంది, మా స్పీడ్ తగ్గిపోతుంది, అంటే మేము ఆశించిన స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయకపోతే డెఫినెట్లీ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? శ్రీనివాస్ వైశాలి గారు, ప్రభుత్వము ఫస్ట్ ఇన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొత్త ఖర్చుల గురించి కొత్త ప్రాజెక్టుల గురించి ఇప్పుడేం ఆలోచించద్దు. ఫస్ట్ కూర్చొని మీ ఆర్థిక పరిస్థితి ఏమున్నది, ఏ రకంగా దీన్ని కూపప్ చేయగలుగుతాం, మేకప్ చేయగలుగుతాం, దాని కారణంగా మేకప్ చేయడానికి మళ్ళీ అడిషనల్ ఖర్చు పెంచే బర్డన్ వేసేటువంటి ఆలోచన వస్తుంది. ఇప్పుడు అవి కూడా లేకుండా సుమారు వైన్స్ మీద, ఎక్సైజ్ డ్యూటీ మీద, రేట్ల మీద, అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్ దాని మీద లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడే ధర్నాలు చేసిన ధరలు వేస్తే 50 రూపాయల యొక్క క్వార్టర్ ని 200 అమ్ముతున్నారు. ఇది అన్యాయం మేము చెప్పినాం. ఇవాళ తగ్గించే మాట అటు నుంచి మనం పెంచే ఆలోచన నడుస్తా ఉన్నది. ఈ రకంగా సర్కారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజల మీద భారం మోపెట్టు ఉంటది. దాని నుంచి గట్టెక్క ముందు ఇంకా అనేక ఖర్చులు ఈ రకంగా తీసేటువంటి పరిస్థితులను ప్రయత్నం చేస్తాయి ఇవన్నీ కొత్త ప్రాజెక్ట్. రెండోది సుందరీకరణ గురించి ఇప్పుడు కొత్త ఏం జరుగుతుంది కదా, దేశంలో మోదీ గారు నమామి గంగే పేరు మీద ఇప్పటికే అనేక 9 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుల పేరు మీద చాలా యాక్టివిటీలు సుమారు 116 ప్రాజెక్టు ఉంటే కంప్లీట్ అయ్యాయి. అంతటి కూడా కేవలం 31,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు ఇప్పటిదాకా. ఇంత పెద్ద ప్రాజెక్టులు అనేక గంగా నది కావచ్చు, యమునా కావచ్చు, ప్రక్షాళన చేస్తూ సుందరీకరణ చేస్తూ మొత్తంగా కూడా అక్కడ డెవలప్ చేస్తా ఉన్నది. ఇక్కడ ఏ అందాలతోని ఏ లెక్కతో 150 కోట్ల రూపాయల 150,000 కోట్ల రూపాయల ఖర్చుకు 64,000 ఒపీనియన్, ఇవన్నీ కూడా చర్చ అనుమానాల దారితీస్తున్నది. కాబట్టి ప్రభుత్వం తొందరపాటు చేయొద్దు, చిన్న పిల్లల్లాగా చేయొద్దు. అనేక ఖర్చులు రికరింగ్ ఎక్స్పెండిచర్ కే తట్టుకోలేని పరిస్థితి మన ఆర్థిక పరిస్థితి ఉన్నది. సర్కార్ పెట్టి ప్రాజెక్ట్ మొదలు పెట్టాలంటే హైలీ ఇంపాసిబుల్. మళ్ళా లోన్లు మీకు కేసీఆర్ గారికి ఇచ్చేది ఉన్నది. మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 3,00,000 3.5 లక్షల కోట్లే అనుకున్నాము, బకాయిలు 7 లక్షల పైన ఉన్నది, మేమేదో బంగారు పల్లెం ఉన్నది, లంక బిందెలు అనుకున్నాం, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్పి మీరు ఆశ్చర్యపోయినారు. మీకు తెలిసే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కళ్ళ ముందర కనబడతాయి ఖర్చులన్నీ కూడాను, బాకీలన్నీ. మళ్ళీ మీరు కూడా బాకీలు వేస్తా అంటే ప్రజలే భారం కదా. కాబట్టి తొందరపాటు పడకుండా యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్ తక్కువ ఖర్చు అయ్యేటువంటి ప్రాజెక్ట్ చేస్తా అంటే తప్పులేదు. సుందరీకరణ అంటే చేయంగా ఆ మురికి కూపంలో ఉండేటువంటి కుటుంబాలకు మంచి బతుకులు ఇవ్వంగా అద్దంటమా, మీ వెల్కమ్ ఇట్, బట్ అట్ ది కాస్ట్ ఆఫ్ బర్డన్ రైట్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డిబేట్ లో పాల్గొన్నందుకు వెంకటేశ్వర్లు గారు, దిలీప్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్.